హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రోజు డే 2, మార్నింగ్ 7:30 అయిపోతుంది. ఫ్రెష్ అప్ అయి చెక్అవుట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బేలూరు చెన్నకేశవ ఆలయానికి వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ వచ్చేసి చిక్మగళూరు నుంచి 28 కిలోమీటర్స్ ఉంది. 40 మినిట్స్లో వెళ్ళిపోతాం. బేలూరు వెళ్ళే రూట్ 2 lanes. రోడ్ అయితే బాగానే ఉంది. 30 మినిట్స్లో రీచ్ అయిపోతాం. కొంచెం రోడ్లు ప్యాచ్ వర్క్ ఉన్నాయి, బట్ స్టిల్ ఫార్ బెటర్ దాన్ ఎస్టర్డేస్ రోడ్. సో సగం దూరం వచ్చేసాము. ఇంకో 20 మినిట్స్లో రీచ్ అయిపోతాం. సో ఇక్కడ కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలో తెలియదు, బట్ మనకు కనిపిస్తుంది టెంపుల్ చెన్నకేశవ ఆలయం వేలూరు. సో ముందుకెళ్ళి చూద్దాం, ఎక్కడైనా పార్కింగ్ అనే సైన్స్ అక్కడ కార్ పార్క్ చేసి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. లెఫ్ట్ సైడ్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ ఇండికేషన్స్ తప్పు రాశారు. సో టెంపుల్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంది. గుడ్ అమౌంట్ ఆఫ్ పార్కింగ్. ఓ వెరీ గుడ్. చాలా పెద్ద ల్యాండ్ని కేటాయించారు టెంపుల్ పార్కింగ్ కోసం. ఈ టెంపుల్ యొక్క ప్రధాన ద్వారం. ఈ టెంపుల్ యొక్క లోపల టెంపుల్ చాలా విశాలంగా ఉంది. సో టెంపుల్ లోపల కెమెరా అవైలబుల్ ఉండదు, వెళ్ళి దర్శనం చేసుకొని వస్తా. ఇది టెంపుల్ యొక్క బయట ప్రాంగణం. చూడండి, టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. లోపల కూడా టెంపుల్ చాలా బాగుంది. మొత్తం మార్బుల్ ఫినిష్ లెక్క ఉంది, సాఫ్ట్గా స్టోన్స్ అన్ని. ఇదొకటే స్టోన్ కాసు చేసినట్టుంది. మనకి ఇక్కడ టెంపుల్ లోపల కొలను ఉంది, అందులో టాటాయిసెస్ కూడా ఉన్నాయి. లోపలికి అలో లేదనుకుంటా, చాలా టాటాయిసెస్ ఉన్నాయి చిన్నవి. ఆ బ్లాక్ కలర్ కనిపిస్తుంది అని టాటాయిస్, అది కొంచెం చూడండి. టెంపుల్ దర్శనం అయిపోయాక నెక్స్ట్ యాగాచి డ్యామ్ కి వెళ్తున్నాం. మనకి టెంపుల్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది డ్యామ్. ఆ తర్వాత యాగాచి వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి కూడా వెళ్ళాలి. అది అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో బేలూరులో ఈ 3 లొకేషన్స్ చూసుకొని ఆ తర్వాత పోయసాల టెంపుల్కి వెళ్ళాలి. హలెబీడులో ఉంటుంది అది. సో మనం యాగాచి డ్యామ్కి వచ్చేసాము. జస్ట్ 5 మినిట్స్ రూట్ అంతే. సో డ్యామ్ క్లోజ్ ఉంది. ఓకే, డ్యామ్ ఓపెన్ ఉంది. కార్ అక్కడ పార్క్ చేసి చూద్దాం. దీనికి ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు. లోపల అక్కడ ఉన్నారు ఎవరో,
స్టాఫ్ ఓన్లీ డ్యామ్స్ ఓపెన్ చేస్తాం, మనం డ్యామ్ గేట్ ఓపెన్ చేసినప్పుడు వ్యూ బాగుంటుంది, అప్పుడు మాత్రం జనాలు వస్తారు. చూడొచ్చు మీరు డ్యామ్ లోపలికి పంపిస్తారో లేదో చెక్ చేద్దాం. డ్యామ్కి పబ్లిక్ ఎంట్రీ లేదు. సో మనం ఇంకా యాగాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వెళ్దాం. 373. డ్యామ్ నుంచి జస్ట్ 6 minutes ఉంది వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. అక్కడ స్పీడ్ బోటింగ్ ఉంటుంది. ఇక్కడ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. సో దానివల్ల మనకు కొంచెం నీడ అనేది దొరుకుతుంది. సో మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. బోర్డు అయితే ఏం పెట్టలేదు, దయానక హల్లి అని ఉంది. ఓకే, ఇక్కడ బోర్డు ఉంది, యాగాచి వాటర్ కాంప్లెక్స్. Continue for 1.5 kilometers. 1.5 kilometers అంతా. బోర్డు పైన మాత్రం 1 kilometer ఉంది. చిన్న రోడ్ ఉంది లోపలికి. రోడ్డు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. స్టార్టింగ్లో కొంచెం గుంటలు ఉన్నాయి. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:35 అవుతుంది. సో క్రౌడ్ ఏముండదు. అండ్ మోరోవర్ ఇది వర్కింగ్ డే కాబట్టి ఎక్కువ టూరిస్టులు కూడా రాలేదు. చూడాలి. బోట్కి అయితే మినిమం 4 members అన్నారు. మేమేమో 3 ఉన్నాం, అందులో హాఫ్ టికెట్. చూద్దాం, రిక్వెస్ట్ చేద్దాం, లేదంటే ఇంకేం చేద్దాం, రిటర్న్ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా డ్యామ్ యొక్క వాటర్ కనిపిస్తుంది కదండి, బ్యాక్ వాటర్ అంటారు అనుకుంటా వీటిని. వచ్చేసాం లొకేషన్కి. In 300 meters, your destination will be on the left. కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. స్పీడ్ బోటింగ్ స్టార్ట్ అయ్యింది. స్పీడ్ బోటింగ్ per person 600 అంట. ఆ సింగిల్ బోటింగ్. జెట్ అటాక్ 500 per person. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కయాకింగ్, స్పీడ్ బోటింగ్, క్రూజ్ బోటింగ్, స్పీడ్ బోటింగ్ 250, బనానా రైడ్, కయాకింగ్ 150. ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. కాంబో ప్యాకేజ్ 1, కాంబో ప్యాకేజ్ 3, కాంబో ప్యాకేజ్ 4. సో ఓన్లీ సండేసే క్రౌడ్ ఉంటుందంట. ఇప్పుడు స్పీడ్ బోటింగ్ ఒకటి తీసుకోవచ్చు. మేము 3 members, కాకపోతే మనం ఫుల్ 4 members ఛార్జెస్ కట్టాలి, 1000 rupees. ఫోర్ కిలోమీటర్స్ అంట, 8 minutesలో అయిపోతుంది. రైడ్ స్టార్ట్ అవుతుంది. సో రైడ్ ఫినిష్ చేసుకున్నాము. రైడ్ చాలా బాగుంది. మేమే అడిగినాం స్వింగ్స్ అండ్ సర్కిల్స్ ఏమని. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. సో ఇంకా నెక్స్ట్ బనానా, క్రూజ్ బోట్ ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి, కానీ వాటికి క్రౌడ్ ఉండాలి. ప్లస్ వాళ్ళ మనతో పాటు ఎవరు రారు, బట్టలని తెలుస్తాయి అన్నట్టు.
మీరు ఒకవేళ అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే సపరేట్ పేర్ ఆఫ్ క్లాత్ తెచ్చుకొని ఇక్కడ మనకు చేంజింగ్ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒక హాఫ్ డే స్పెండ్ చేస్తే అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆడుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి హోయా సలేశ్వర్ టెంపుల్ బయలుదేరుతున్నాము. మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ హోయా శైలేశ్వర ఆలయం, అలబీడులో ఉంది. అది ఇక్కడ నుంచి ఒక 25 minutesలో వెళ్ళిపోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ది ఏన్షియంట్ టెంపుల్. దాని ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మీకు. రోడ్ అయితే చాలా బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇంకొక 9 minutesలో డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. State Highway 21. Turn right onto State Highway 21. In 400 meters, turn right. కార్ పార్కింగ్ నుంచి చేసేసి లోపలికి రావచ్చు. టెంపుల్ లోపల ఇలా ఉంది. పార్క్ లా చాలా బాగుంది. టెంపుల్ లోపల చాలా విశాలంగా ఉంది ఈ టెంపుల్ కూడా. ఎంట్రన్స్ లో గణపతి విగ్రహం ఉంది. సో ఇక్కడ పార్క్ ఉంది. ఆ పార్క్ లో కొన్ని శిథిలావస్థకు చెందిన ఉన్నాయి. ఇవన్నీ పెట్టాను. పక్కన ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో కొద్దిసేపు అలా పార్క్ లో మొత్తం చూసేసుకొని, ఇక్కడ స్ప్రింగ్ సీజన్ ఫ్లవర్స్ వచ్చాయి పింకిష్ లో. మొబైల్లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బయట మాత్రం చాలా బాగుంది. ఆ లాన్ లోకి అలో చేయరనుకుంటా. ఇలా బయట నుంచి చూసుకొని వెళ్ళిపోవడమే ఇంకా. సో టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు మైసూర్కి స్టార్ట్ అవుతున్నాం. మైసూర్ ఆల్మోస్ట్ 140 kilometers ఉంది. 3.5 hours పడుతుంది. ఆన్ ది వేలో ఎక్కడైనా లంచ్ ఫినిష్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు మనం నేషనల్ హైవే 373కి వచ్చాము. ఇంకా 132 kilometers ఉంది మైసూర్కి. సో మైసూర్ రావడానికి ఆల్మోస్ట్ 4 hours పట్టింది. నేషనల్ హైవే రోడ్డు కూడా మరి అంతగా ఏం బాగాలేదు, ప్యాచెస్ ఉంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ బృందావన్ గార్డెన్కి వెళ్తున్నాం. బృందావన్ గార్డెన్ చూసుకొని నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్, మైసూర్ జూ పార్క్ దగ్గర ఏదన్నా ఒక స్టే చూసి అక్కడ చెక్ ఇన్ చేసేయాల. ఇంకా తర్వాత రేపు ఆ మిగతా ప్లేసెస్ చెక్అవుట్ చేస్తే సరిపోతుంది. బృందావన్ గార్డెన్కి వెళ్తుంటే ఇక్కడ టోల్ గేట్ అని ఉంది, బట్ తెలియదు మరి టోల్ గేట్ దేనికి అనేది. 100 rupees 100 rupees టోల్ తీసుకున్నారు. ఇక్కడ ఏం బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జికి టోల్. ఇది నేషనల్ హైవే గురించి కాదు. In 300 meters, sharp left onto KRS Road.
Sharp left onto KRS Road. Continue on KRS Road for 800 meters. ఓకే, కమ్ టు బృందావన్ గార్డెన్స్. మళ్ళీ ఇక్కడ కూడా ఏదో కలెక్షన్ ఉంది. ఆల్రెడీ అక్కడ టోల్ కట్టాము. ఇక్కడ కారు పార్కింగ్ ఫీజ్ 100 రూపీస్ అంట. అమ్మో, మామూలుగా లేదు కదా కలెక్షన్, ఫుల్ కలెక్షన్. మళ్ళీ ఈ కలెక్షన్ కూడా టోల్లో నుంచేనా. ఇప్పుడే తెలిసిన వార్త, మ్యూజికల్ ఫౌంటైన్ క్లోజ్డ్ అంట డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్. సో ఇప్పుడు ఇంత దూరం వచ్చేందుకు ఇంకా ఆ మ్యూజికల్ ఫౌంటైన్ కోసమే వచ్చాను యాక్చువల్లీ. 100 రూపీస్ టోల్ చార్జెస్ అండ్ మళ్ళీ పార్కింగ్ 100 రూపీస్. సో పార్కింగ్ చేసిన ఆపోజిట్లో ఎంట్రన్స్ ఇంటి బృందావన్ గార్డెన్స్లో ఓన్లీ క్యాష్ ఇస్తున్నారు. ఈ ఫోన్పే, గూగుల్ పే అయితే ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ టికెట్ తీసుకోవాలి మనం. ఇది నార్త్ గార్డెన్. ఇక్కడే మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది. సో ఆ మ్యూజికల్ ఫౌంటైన్ వైపు వెళ్ళడానికి బోట్స్ అవైలబుల్ ఉన్నాయి. 50 రూపీస్ వన్ సైడ్, 2 సైడ్స్ 100 రూపీస్. లేదంటే ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే మ్యూజికల్ ఫౌంటైన్ పనిచేయట్లేదు, ఓన్లీ ఫౌంటైన్ పనిచేస్తుంది. అదే మనం చూసుకోవచ్చు. ఇది దాని వెనకాల కావేరీ రివర్, కావేరీ వాటర్ అనుకుంటా ఇది. ఇది సౌత్ సైడ్ గార్డెన్. ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్స్ ఉంది, బట్ మ్యూజికల్ ఫౌంటైన్ నార్త్ సైడ్ అది పనిచేయట్లేదు ప్రస్తుతానికి.
మైసూర్ మహారాజ్.